దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 60. శ్రీమాన్ మైనా మధ్య దూరం తగ్గుతుందా? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మైనా శ్రీమాన్ కోసం ఎదురు చూస్తూ ఉండగా బాగా మత్తులో ఉన్న శ్రీమాన్ని పట్టుకొని సురేష్ లోపలికి తీసుకుని వస్తాడు. శ్రీమాన్ అలా రావడం చూసి మైనా టీవీ ఆఫ్ చేసి సోఫాల నుంచి లేచి నిలబడుతుంది. మత్తులో కింద పడబోతున్న శ్రీమాన్ని సురేష్ జాగ్రత్తగా పట్టుకొని లోపలికి తీసుకుని వస్తాడు. ఆ మత్తులోనే మైనాని చూస్తూ, ఓ కార్తీక్ ప్రియురాలా అని, నన్ను వదిలేరా అని చెప్పేసి శ్రీమాన్ అక్కడ ఉన్న సోఫాలో కూలబడతాడు. ఏమైంది సురేష్, ఎందుకు అంతలా డ్రింక్ చేశాడు అని అడుగుతుంది మైనా. అది ఫ్రెండ్స్ విషయంలో శ్రీమాన్ డిస్టర్బ్ అయ్యాడు మైనా. వీడి దగ్గర లక్షలు తిన్న వాళ్ళు వీడికి ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారు. పైగా అక్కడికి అనుకోకుండా రేటా వచ్చింది అని సురేష్ ఉన్న విషయాలు చెప్పి ఇది జరిగింది అని అంటాడు స్నేహితుడి గురించి బాధపడుతూ. భోజనం చేశాడా అని అడుగుతుంది. భోజనం చేయమంటే వద్దన్నాడు. రోజు బయట తింటున్నాడు కదా, నాకు తెలిసి వాడి బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిందనుకుంటా అని అంటాడు. ఈ ఫ్రెష్ డిజార్డర్ గాడికి కార్తీక్ ప్రియురాలతో పెళ్ళయింది అంటూ శ్రీమాన్ ఆ మత్తులో బాధగా కలవరిస్తూ పడుకుంటాడు. స్నేహితుడి గురించి సురేష్ కూడా బాధపడుతూనే, నిజానికి వీడు చాలా మంచివాడుమైనా, మంచితనంతో చాలామందికి సహాయం చేశాడు. ఇప్పుడు వీడికి ఎవరూ సహాయం చేయటానికి ముందుకు రావడం. అయినా వీడికి కూడా ఈ మాత్రం దెబ్బ తగలాలి, అప్పుడే డబ్బు విలువ గురించి తెలుస్తుంది అని అంటాడు. ఆ క్షణం మైనా కూడా శ్రీమాన్ వైపు జాలిగా చూస్తుంటుంది. ఇప్పుడు వీడికి తోడుగా ఉంది నువ్వు ఒక్కదానివే మైనా, వీడిని కాస్త కనిపెట్టుకుంటూ ఉండు అని చెప్పి సురేష్ వెళ్ళిపోతాడు. ఈ ఫ్రెష్ డిజార్డర్ గాడికి కార్తీక్ ప్రియురాలతో పెళ్లి జరిగింది, నాకు ఈ వైఫ్ వద్దు, ఫ్రెష్ వైఫ్ కావాలి అని బాధగా కలవరిస్తూ పడుకుంటాడు. శ్రీమాన్ మనస్తత్వం ఏంటో మైనాకి అప్పటికే తెలుసు కాబట్టి అలా కలవరించడం బాధగా చూస్తూ, నిజమే, పెళ్ళి అని లైఫ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా, ఆ ఆశలు నిరాశగా మారితే గుండె పగిలిపోతుంది అని శ్రీమాన్ ఉద్దేశించి కూడా అనుకొని శ్రీమాన్ వైపు బాధగా చూస్తుంటుంది. షూస్తో పడుకోవటం కనిపించి శ్రీమాన్ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ షూస్ తీస్తుంది. ఇంకా అలాగే కలరిస్తున్న శ్రీమాన్ దగ్గరికి వచ్చి, శ్రీమాన్ ఏమైనా తింటావా అని అడుగుతుంది. కానీ తన మాటలేవి పట్టించుకునే పరిస్థితిలో శ్రీమాన్ లేడు. జాలిగా చూస్తూనే రూమ్లోకి వెళ్ళి ఒక బ్లాంకెట్ తీసుకొచ్చి కప్పుతుంది. అలా జాలిగా చూస్తూనే రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. కార్తీక్తో తనకున్న మధుర జ్ఞాపకాలు మొదలు శ్రీమాన్తో పెళ్లి జరగటం టోటల్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆ జ్ఞాపకాలతో మైనా ఎప్పటికో నిద్రపోతుంది. ఉదయం 7 అవుతుండగా కార్తీక్ మేలుకుంటాడు. నిద్ర కళ్ళతో కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న బెడ్ వైపు చూస్తాడు. పల్లవి కనిపించదు. లేవబోయేసరికి మీద ఉన్న బ్లాంకెట్ చూస్తాడు. ఈ బ్లాంకెట్ ఎక్కడిది, రాత్రి నేను కప్పుకోలేదు కదా అని అనుకొని ఆ బద్ధకంతోనే రూమ్ నుంచి బయటకొచ్చి పల్లవి అని పిలుస్తుండగా అప్పటికే పల్లవి మందిరం దగ్గర కూర్చొని దీపారాధన చేస్తూ గంట కొడుతుంది. తను పూర్తిగా కోలుకోవడం చూసి కాస్త సంతోషపడుతూ, అప్పుడే లేచి స్నానం చేసి పూజ కూడా చేస్తుందా అని అనుకుంటాడు. కొద్దిసేపటికి పల్లవి పూజ ముగించుకొని బయటికొచ్చి, లేచారా సార్, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్ళబోతుంటే, నువ్వు పూర్తిగా కోలుకున్నట్టేనా అని అడుగుతాడు. పల్లవి వెనక్కి తిరిగి, కోలుకున్నాను సార్, అందుకే కదా పొద్దున్నే స్నానం చేసి పూజ కూడా చేసుకున్నాను అని అంటుంది. సరే అయితే నేను కూడా స్నానం చేసి వచ్చాక దేవుడికి దండం పెట్టుకొని కాఫీ తాగుతాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఈలోపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని అనుకొని పల్లవి కిచెన్లోకి వెళ్తుంది. ఇక్కడ మైనా కిచెన్లో కాఫీ కలుపుతుంటే అప్పటికి శ్రీమాన్ ఇంకా నిద్రలోనే ఉంటాడు. 2 కప్పుల్లో కాఫీ కలుపుకొని ట్రేలో పెట్టుకొని
శ్రీమాన్కి ఎదురుగా వచ్చి ట్రేని అక్కడ ఉన్న టీపై మీద పెట్టి శ్రీమాన్ అని నిద్రలేపుతుంటుంది. కానీ మత్తులో పడుకునేసరికి శ్రీమాన్ అంత తొందరగా లేచేటట్టుగా కనిపించక శ్రీమాన్ అంటూ శ్రీమాన్ షోల్డర్ పట్టుకొని లేపుతుంది. దాంతో శ్రీమాన్ ఉలికి పడినట్టుగా లేచి తన వైపు చూస్తాడు. అలా షోల్డర్ పట్టుకోవడం చూసి ఓయ్ ఏంటి నన్ను టచ్ చేస్తున్నావు అని కోపంగా అంటూ లేచి కూర్చుంటాడు. హా నాకు నీ మీద లవ్ పుట్టి టచ్ చేశానులే అని మైనా వెటకారంగా అంటుంది. నీకు నా మీద కారిపోయేంత లవ్ పుట్టినా నేనేమి కరిగిపోన్లే అని రాత్రి తాకటం వల్ల బరువెక్కిన తలని పట్టుకుంటాడు. అలా తలని పట్టుకోవడం చూసి ఏమైంది అని అడుగుతుంది. తలంతా బరువుగా దిమ్ముగా ఉంది అని అంటాడు. పీకల దాకా తాగటం ఎందుకు, ఇప్పుడు ఇబ్బంది పట్టం ఎందుకు అని అంటుంది. తన మాటలకి తల మీద నుండి చేతులు తీసి ఏంటి పెళ్ళాంగా పెత్తనం చేస్తున్నావా అని అడుగుతాడు. పెత్తనం చేయటం కాదు, అంతగా తాగితే ఆరోగ్యం కూడా పాడవుతుంది. సరేలే ముందు కాఫీ తీసుకో అని పక్కన పెట్టిన ట్రే అందుకొని కాఫీ ఇవ్వబోతుంది. రోజూ లేనిది కొత్తగా కాఫీ ఇస్తున్నావేంటి, నాకేమి వద్దు, నేను బయటికి వెళ్ళి తాగుతానులే అని అంటాడు. కాఫీ తాగటానికి నీ దగ్గర డబ్బులున్నాయా అని అడుగుతుంది. ₹1 కూడా లేదు అనే విషయం గుర్తొచ్చి డీలా పడిపోతాడు. కాఫీ చల్లారిపోతుంది, ముందు కాఫీ తీసుకో అని అంటుంది. ఈ తల బరువు తగ్గించుకోవాలంటే నిజంగానే ఒంట్లో ఇప్పుడు ఒక కాఫీ పడాలి అని అనుకొని తను ఇచ్చిన కాఫీ తీసుకుంటాడు. మైనా కూడా కాఫీ కప్ తీసుకొని అక్కడ ఉన్న ఎదురుగా కూర్చొని పేపర్ తీసి చదువుతుంటుంది. శ్రీమాన్ తను చూస్తూ నేను అడగక ముందే కాఫీ ఇచ్చావేంటి అని అడుగుతాడు. కాఫీనే కాదు, ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేశాను, ఫ్రెష్ అయి వచ్చి టిఫిన్ చెయ్యి అని అంటుంది. నిజంగానే నా మీద నీకు లవ్ పుడుతుందా ఏంటి అని అనుమానంగా అడుగుతాడు. షటప్, నీ దగ్గర డబ్బు లేవని ఇవాళ వండి పెట్టాను అని కోపంగా చెప్పి ఇక శ్రీమాన్తో మాట్లాడడం ఇష్టం లేక పేపర్ అక్కడ పడేసి కాఫీ కప్ పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బతికిచ్చింది అని అనుకొని డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది అనేది శ్రీమాన్కి రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని ఆ కాఫీ తాగుతుంటాడు. జగదీశ్రావు గారు కారిడార్లో నిలబడి సురేష్కి ఫోన్ చేసి కొడుకు గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. రాత్రి శ్రీమాన్ చాలా బాధపడ్డాడు అంకుల్. చాలామంది ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు, కానీ ఎవరు డబ్బులు లేవని అన్నారు. అది మనసులో పెట్టుకొని చాలా బాధపడ్డాడు. ఇప్పుడు శ్రీమాన్ దగ్గర అసలు డబ్బులు లేవు అంటాడు సురేష్. కొడుకు గురించి అలా విని బాధపడుతూనే అయితే శ్రీమాన్ని రాత్రి నువ్వే ఇంటి దగ్గర డ్రాప్ చేసావన్నమాట అని అంటాడు. అవును అంకుల్, శ్రీమాన్ని చూసుకోమని మైనాకి చెప్పేసి వచ్చేశాను అని అంటాడు. సరే, వాడి గురించి ఇంకా ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేస్తుండు అని చెప్పి జగదీశ్రావు గారు ఫోన్ పెట్టేస్తాడు. అక్కడికి దగ్గరలో ఉన్న ఈశ్వరి ఆ మాటలు విని వచ్చి నా కొడుకు బయటికి వెళ్ళి బాధలు పడుతుంటే ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అని ఆక్రోషంగా అడుగుతుంది. ఎప్పుడూ సుఖాలు సంతోషాలే కాదు, బాధలు కష్టాలు ఎలా ఉంటాయో వాడికి తెలియాలి ఈశ్వరి అని సీరియస్గా చెప్పి వెళ్తాడు. కానీ ఈశ్వరి కొడుకు గురించి బాధపడుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను ఆంటీ అని పల్లవి ఒక పక్క జయంతి గారితో కాల్ మాట్లాడుతూ డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ డిషెస్ సెట్ చేస్తుంటుంది. అప్పటికి కార్తీక్ ఆఫీస్కి రెడీ అయి వచ్చి కూర్చుంటాడు. సరే పల్లవి, ఈ విషయం తెలుసుకోవడానికి ఫోన్ చేశాను, ఇక ఉంటాను అని చెప్పి అటు నుంచి ఫోన్ కట్ కాగానే పల్లవి ఫోన్ పక్కకు పెట్టి కార్తీక్ కోసం ప్లేట్లో టిఫిన్ సర్వ్ చేస్తూ కాసేపట్లో నేను కూడా ఆఫీస్కి రెడీ అవుతాను సార్ అని అంటుంది. లేదులే పల్లవి, ఇవాళ రెస్ట్ తీసుకో, రేపటి నుంచి వద్దు గాని అని అంటాడు. పర్వాలేదు సార్, నేను ఇవాళ రాగలుగుతాను అని అంటుంది. వద్దని చెప్తున్నాను కదా, నిన్నంతా నీరసంగా ఉన్నావు, జ్వరం మీద నిన్నంతగా ఫుడ్ కూడా తీసుకోలేదు, ఇవాళ పూర్తిగా రెస్ట్ తీసుకో. ఇంతకీ నువ్వు టిఫిన్ చేసావా అని అడుగుతాడు కార్తీక్. లేదు సార్, మీరు కానివ్వండి, మీరు చేశాక తింటాను అని అంటుంది. ముందు నువ్వు కూడా నాతో పాటు కూర్చొని టిఫిన్ చేయి, రెస్ట్ కన్నా
ముందు కడుపులోకి ఫుడ్ తీసుకుంటే పూర్తిగా కోలుకుంటావు అని చెప్పి తనని కూడా కూర్చోబెడతాడు. అలా ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తుంటారు. క్యాబిన్లో జగదీశ్వరరావు గారు కూర్చుని ఉంటే శ్రీమాన్ బుద్ధిగా చేతులు కట్టుకొని తండ్రికి ఎదురుగా నిలబడి ఉంటాడు. టిఫిన్ చేశావా అని అడుగుతాడు జగదీశ్వరరావు గారు. చేశాను అని తండ్రి మీద కోపంతోనే చెప్తాడు. ఎక్కడ చేశావు? ఇంట్లోనా బయట హోటల్లోనా అని అడుగుతాడు. ఇంట్లోనే. మైనా నేను నిద్రలేచేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టింది, తిని వచ్చాను అని అంటాడు. మీరు బయట కాపురం పెట్టి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే 20,000 ఖర్చు పెడితే ఎలా బతకాలి అనుకున్నావు అని అడుగుతాడు. అది ఫ్రెండ్స్ ఇస్తారేమోనని ఖర్చు పెట్టాను అని నసుకుతూ చెప్తాడు. ఇచ్చారా మరి అని అడుగుతాడు. లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతాడు. మరిప్పుడు ఎలా బతుకుతావు అని అడుగుతాడు. సమాధానం లేదు. 10,000 తీసిస్తూ ఇవి ఉంచు అని అంటాడు. అక్కర్లేదు, మీరు నెలకి ఇస్తానన్నది 20,000 కదా, ఈ నెల 20,000 ఇచ్చారు, అయిపోయింది, ఆ డబ్బు నేను తీసుకోను అని అంటాడు. పౌరుషం చూపిస్తున్నావా అని అడుగుతాడు కొడుకు మీద కోపడుతూ. లేదు డాడ్, నేను కూడా బతకటం నేర్చుకోవాలి అనుకుంటున్నాను. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నా చుట్టూ మనుషులు ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవ్వరూ లేరు, నన్ను ఇలా బతకనివ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు. కొడుకు పరిస్థితికి ఓ తండ్రిగా జగదీశ్వరరావు గారు బాధపడుతూనే ఉంటారు. నైట్ 8 అవుతుండగా మైనా హాస్పిటల్లో డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి శ్రీమాన్ కిచెన్లో వంట చేస్తుంటాడు. మైనా అది చూస్తూ కిచెన్లోకి వస్తుంది. శ్రీమాన్ యూట్యూబ్లో చూస్తూ వంట చేయటం నేర్చుకొని మరీ వంట ప్రిపేర్ చేయటం కనిపిస్తుంది. వంట రాదు, ఇక వంట జోలికి వెళ్ళను అని చెప్పి కిచెన్లోకి వచ్చావేంటి అని అడుగుతుంది. నేర్చుకుంటే ఏది రాకుండా ఉండదు కదా, అందుకే నేర్చుకొని వంట చేస్తున్నాను. ఉదయం నాకు బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టావు కాబట్టి ఇప్పుడు నీకు కూడా వంట చేసి బదులు తీర్చుకుంటున్నాను. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, భోజనం చేద్దాం అని అంటాడు. నీ వంట తిని నేను ఉంటానా పైకి పోతానా అని అడుగుతుంది. నన్ను వదిలిపెట్టి నువ్వు అప్పుడే ఏమీ వెళ్ళవులే అంటాడు కోపంతో. అతని మాటలకు మైనా కూడా చురుగ్గా చూస్తుంది. యూట్యూబ్ వంటలో డౌట్స్ ఉంటే మా అమ్మకు ఫోన్ చేసి కూడా కనుక్కున్నాను. వంట మరీ రుచిగా రాకపోయినా పర్వాలేదు, తినొచ్చు. సో నీ ప్రాణాలకు నేను హామీ అని అంటాడు కర్రీని గరిటతో కలుపుతూ. అయితే ఓకే, ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి మైనా వెళ్తుంది. డైనింగ్ టేబుల్ లైన్కి మధ్యలోనే ఉంది కాబట్టి, అంటే ఆ డైనింగ్ టేబుల్ ఇద్దరు వాడుకునే విధంగా ఉంది కాబట్టి వండిన డిషెస్ అన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంటాడు. కొద్దిసేపటికి మైనా ఫ్రెష్ అయి వచ్చి కూర్చుంటుంది. అప్పటికి శ్రీమాన్ అన్నీ రెడీగా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు. ఫ్రెష్గా ముందు అతని ప్లేట్లోకి వడ్డించుకొని తర్వాత మైనా ప్లేట్లోకి వడ్డించాడు. ఆకలిగా ఉన్న మైనా శ్రీమాన్ కంటే ముందే భోజనం కలిపి నోట్లో పెట్టుకొని టేస్ట్ చేసి, పర్వాలేదు, బాగానే ఉన్నాయి వంటలు అని అంటుంది. చెప్పాను కదా, నేనేదైనా అనుకుంటే కరెక్ట్గానే చేస్తాను, కరెక్ట్గా అనుకోకపోతే మాత్రం మొన్నటిలాగా మాడకొడతాను అని చెప్పి శ్రీమాన్ కూడా భోజనం వడ్డించుకొని తింటూ ఉంటాడు. పర్వాలేదులే, ఈ మాత్రం నువ్వు వంట చేస్తే ఫ్యూచర్లో నీకు పెళ్ళాంగా వచ్చే అమ్మాయి అదృష్టవంతురాలు అవుతుంది అని అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అని ఒత్తి పలికి భోజనం చేస్తుంటాడు. మైనా ఒక చిన్న నవ్వు నవ్వి తింటూ ఉంటుంది. అలా భోజనం చేస్తూ కూడా కార్తీక్ తను రెస్టారెంట్లో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేయటం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలా గుర్తు తెచ్చుకుంటూ భోజనం చేయడం మర్చిపోయి కోడి గెలుకుతున్నట్టుగా గెలుకుతుంటే, హలో డాక్టరమ్మ, ఏంటి భోజనం చేయకుండా ఏదో ఆలోచనలోకి వెళ్ళావు అని అడుగుతాడు శ్రీమాన్. దాంతో మైనా ఆ ఆలోచన నుంచి బయటకొచ్చి భోజనం చేస్తుంటుంది. కార్తీక్కి తనకి దూరం పెరిగిపోతుందనే భావనతో తన మనసు బరువెక్కుతుంటుంది. అలా మనసులో బాధపడుతూనే ఏదో కొంచెం భోజనం చేసి చెయ్యి వాష్ చేసుకుని వెళ్తుంటే, అలా వెళ్తున్నావేంటి, ఈ గిన్నెలు ఎవరు కడుగుతారు అని అంటాడు. ఉదయం నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు గిన్నెలు కడిగావా ఏంటి, అన్నీ నేనే కదా కడుక్కొని వెళ్ళింది, సో ఇప్పుడు నువ్వే అన్నీ కడిగేసేయి
అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది. "హ్మ్, వంట చేసి పెట్టింది కాకుండా గిన్నెలు కూడా కడగాలా? ఈ ఫ్రెష్ డిజార్డర్ గాడికి ఎంత కర్మ పట్టిందో" అని అనుకొని చచ్చినట్టు శ్రీమాన్ గిన్నెలు కడుగుతుంటాడు. అప్పటికి కార్తీక్ పల్లవితో కలిసి డిన్నర్ ముగించి రూమ్లోకొచ్చి ల్యాప్టాప్లో ఏదో ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉండగా మైనా దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. చేస్తున్న వర్క్కి బ్రేక్ ఇచ్చి కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. కనీసం నాకు ఫోన్ చేయడానికి కూడా నీకు తీరిక దొరకడం లేదా కార్తీక్? నీ భార్యతో అంత బిజీ అయిపోయావా అని అడుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కార్తీక్ సమాధానం ఏంటి? ఈ ఫోన్ కాల్తో కార్తీక్ పల్లవి మధ్య జరిగే పరిణామాలేంటి? ముకుంద్ నుండి పల్లవికి రాబోయే కష్టాలేంటి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.